సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనగానే చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరిని సంప్రదించకుండా, ఏ డాక్టర్‌ని సంప్రదించకుండా, ఏదో తెలిసిన మెడికల్ షాప్‌కెళ్తూ ఉంటారు. అక్కడ తెలిసి తెలియకుండా ఆ మెడికల్ షాప్ అతను కూడా కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. మొదటగా ఇది వాడండి 25 ఎంసీజీతో చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటదని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత అది పని చేయట్లే అంటే 50 ఎంజీజీ వాడండి సార్, దీంతో ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తుంటారు. సోహాగ్రా అంటారు, వయాగ్రా అంటారు. చాలా రకాల మెడిసిన్స్, చాలా బ్రాండ్స్ మార్కెట్‌లో ఉన్నాయి. సో, వాటిలో ఏదైనా గాని ఇస్తూ ఉంటారు. అది వాడినప్పుడు ఏందనంటే, ఆ రోజు వరకు అప్పటికి బాగా ఉంటుంది. బట్ నెక్స్ట్ టైమ్ ఆ మెడిసిన్స్ వాడినప్పటికి కూడా అంగస్తంభన అనేది రాకపోవడం, దానివల్ల ఒక రకమైన డిప్రెషన్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని కొన్ని సందర్భాల లోపల ఓవర్ డోసేజ్ వల్ల ఏమవుతుందనంటే, ఎక్కువ గిడ్డీనెస్ రావడం కావచ్చు, హెడేక్ రావడం కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయి, ఒక రకమైనటువంటి చిరాకు, కోపం, ఆవేశం అనేది పెరిగిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఆన్ కౌంటర్ మీకు లభించేటువంటి మెడిసిన్స్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి వైద్య విధానం లోపల చాలా చక్కటి మెడిసిన్స్ అన్నమాట. అంటే చూడడానికి చిన్న పిల్స్‌లా ఉంటాయి, డ్రాప్స్‌లా ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో, కండిషన్‌ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏ విధంగా ఉంది? మైల్డ్‌గా ఉందా? మోడరేట్‌గా ఉందా? సివియర్‌గా ఉందా? ఆ సందర్భాన్ని అనుసరించి మనం ఆ మెడిసిన్స్ అనేది చాలా సింపుల్ మెడిసిన్స్ అన్నమాట. ఈ సింపుల్ మెడిసిన్స్ ఈజీగా తీసుకున్నటువంటి మెడిసిన్స్ తోటి ఒకసారి మెడికేషన్ వల్ల, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల శాశ్వతంగా మళ్ళీ ఎప్పటికి కూడా ఈ ప్రాబ్లమ్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మెయిన్‌గా ఏంటనంటే నేనేం చెప్తున్నానంటే, ఏదో ప్రాబ్లమ్ వచ్చిందనంటే తె తెలిసిన మెడిసిన్స్ ఏదో వాడడం కాదు. అండర్‌లైన్ కాజ్ ఏంటి అని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అందరి లోపల సేమ్ కాజ్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అనేవి ఉండవు. కొందరి లోపల టెస్టోస్టెరాన్ లెవెల్స్ హార్మోన్ రిలేటెడ్‌గా ఉంటాయి. కొందరి లోపల యాంక్సైటీ అండ్ సైకలాజికల్ రిలేటెడ్‌గా ఉంటాయి. కొందరి లోపలగా మన సర్క్యులేషన్ లోపల కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉంటాయి. సో, అన్నిటికి ఒకే మందులాగా ఏదో ఆన్ కౌంటర్ దొరికే టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ మెడిసిన్స్ వాడితే గాని ఇంకా మనం ఫర్దర్‌గా అంటే ఎస్పెషల్లీ సైకలాజికల్ ఒరిజిన్‌లో చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళకేందనంటే జస్ట్ డైట్ లోపల కొన్ని మార్పులు చేసుకున్నా కానీ, ఆ ప్రాబ్లమ్ అనేది అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అది తెలియకుండా మనం ఏం చేస్తుంటాం అంటే, ఆన్ కౌంటర్ దొరికే టాబ్లెట్స్ వాడడం వల్ల, ఆ టాబ్లెట్ యేసుకుంటేనే ఇంక ఫర్దర్‌గా మనం చేస్తాం, లేకపోతే చేయలేము అనే ఒక సిట్యుయేషన్ ఏర్పడుతుందనమాట. సో, అలాంటి వాళ్ళేందనంటే ఫస్ట్ కాజ్ ఏంటి? దేనివల్ల ఈ సమస్య వచ్చిందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, చాలామంది ఏందనుకుంటారంటే, సో, హోమియోపతి మెడిసిన్స్ వాడితే చాలా రోజులు వాడాలా? సో, ఇన్‌స్టంట్‌గా మాకు రిజల్ట్ ఆన్ కౌంటర్ దొరికే టాబ్లెట్ ఈరోజు యేసుకుంటే ఇప్పుడే ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ వస్తుంది. నేను ఇంత చిన్నదానికి కొన్ని నెలలు కావచ్చు, కొన్ని వారాలు కావచ్చు, ఎందుకు వాడాలని చెప్పేసి అనుకుంటుంటారన్నమాట. కాకపోతే ఏందంటే, అండర్‌లైన్ కాజ్ ఏంటనేది గుర్తించి మెడిసిన్స్ ఇచ్చినట్లయితే, యాజ్ ఈక్వల్ మీకు వేరే మెడిసిన్స్ అయితే ఎంత ఫాస్ట్‌గా, ఎఫెక్టివ్‌గా రిజల్ట్స్ ఇస్తున్నాయో, సేమ్ అదే మాదిరిగా హోమియోపతిలో కూడా మెడిసిన్స్ అనేది అందుబాటులో ఉంటాయన్నమాట. ఆ మెడిసిన్స్ వాడడం వల్ల హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అదర్ మెడిసిన్స్ వాడడం వల్ల ఆ పూటకి హ్యాపీగా ఉన్నప్పటికి కూడా నెక్స్ట్ డే వేరే కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ సేఫర్ మెడిసిన్స్ అనేది ఏందనంటే హోమియోపతి మెడిసిన్స్ అన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్‌గా, అక్యురేట్‌గా మనం మెడిసిన్స్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌లీ రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, కారణం ఏంటనేది గుర్తించి ప్రాపర్ వేలో మెడిసిన్స్ అనేది అందించినట్లయితే హోమియోపతి లోపల కూడా అద్భుతంగా ఇన్‌స్టంట్‌గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. సో, చాలామంది ఏందనంటే హోమియోపతి మెడిసిన్స్ ఎప్పుడు వాడితే బావుంటుంది అనేది చాలామంది ఉన్నటువంటి అపోహ అన్నమాట. సో, మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ అవుతుంది అనేది అనుకుంటారు. బట్ యాస్ లైక్ అదర్ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ కూడా బిఫోర్ 1 అవర్ ఆర్ బిఫోర్ 2 అవర్స్ ముందు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఎరెక్షన్స్ అనేది స్ట్రాంగ్‌గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ సమస్యతో కానీ, అలిగోస్పోర్మియా సమస్యతో కానీ బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా సెక్షువల్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట.